సార్ ఫార్మల్స్ ఎందుకు సార్ మ్యాండేటరీ నా టాలెంట్ చూసి జాబ్ ఇవ్వాలి సార్ అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. వీళ్ళకి జాబ్ రాదు అంటే వీళ్ళు ఒక 1000 ఇంటర్వ్యూస్ పోయినా రిజెక్ట్ అవుతారే కానీ జాబ్ రాదు. ఎందుకు సార్ వాళ్ళ డ్రెస్ అంత ఇంపార్టెంటా అనే దానికోసం మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియో చూడండి. సార్ ఫార్మల్స్ ఎందుకు సార్ మ్యాండేటరీ నా టాలెంట్ చూసి జాబ్ ఇవ్వాలి సార్ అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంటర్వ్యూ నాకు కాదా బ్లేజర్ కా. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. ఎందుకు ఫార్మల్స్ మస్ట్ ఇంటర్వ్యూకి అనేది తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు ఫార్మల్స్లో వెళ్తారు. లాస్ట్ వీక్ ముందర ఒక వాక్ అండ్ డ్రైవ్ జరిగింది. ఒక 2000 పీపుల్ ఉన్నారు. పెద్ద క్యూ, ఒక 1/2 కిలోమీటర్ క్యూ ఇటువైపు, ఒక 1/2 కిలోమీటర్ అటువైపు ఉంది. నేను వీడియో కూడా తీశాను, క్లాస్లో చూపించాను. సర్ప్రైజింగ్ ఏంటంటే వాళ్ళల్లో ఎవ్వరికి బ్లాక్ కలర్ షూస్ లేవు, లేదా బెల్ట్ లేదు, లేదా ఫార్మల్ షర్ట్ లేదు, ఫార్మల్ ప్యాంట్ లేదు. సింపుల్గా క్యాజువల్ చెప్పల్స్లో ఉన్నారు, లేదా జీన్స్లో ఉన్నారు, టీషర్ట్ వేసుకొచ్చారు, గడ్డం చేసుకోలేదు, ఫైల్ కూడా లేదు చేతిలో. సీవీని పేపర్లో పట్టుకొచ్చు, కొంతమంది చేతిలో సీవీ కూడా లేదు. వీళ్ళకి జాబ్ రాదు అంటే వీళ్ళు ఒక 1000 ఇంటర్వ్యూస్ పోయినా రిజెక్ట్ అవుతారే కానీ జాబ్ రాదు. ఎందుకు సార్ వాళ్ళ డ్రెస్ అంత ఇంపార్టెంటా అనే దానికోసం మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియో చూడండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న టీ షాప్లో ఒకడు జాయిన్ అయ్యాడు విత్ ద ఏజ్ ఆఫ్ 15. 5 ఏళ్ళు టీ షాప్లో పనిచేసాడు, తర్వాత టీ మాస్టర్ అయ్యాడు, తర్వాత తన రెస్టారెంట్ పెట్టాడు, తర్వాత తనే ఒక క్యాటరింగ్ బిజినెస్ పెట్టాడు. ఆ బిజినెస్ని 20 ఏళ్ళు కష్టపడి పెద్ద చేశాడు. అతని జీవిత కష్టమంతా కనిపించింది కదా మీకు. టీ షాప్ టు టీ మాస్టర్ టు రెస్టారెంట్ ఓనర్ టు క్యాటరింగ్ కాంట్రాక్టర్. ఒక ఫైన్ డే అతనికి చిరంజీవి గారు ఫోన్ చేసి, బాబు మా ఇంట్లో మ్యారేజ్ ఉంది, నువ్వు ఫుడ్ సప్లై చేయాలి అన్నారు. ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను మేనేజర్ని అపాయింట్ చేస్తాడు. చేసి, బాబు చిరంజీవి ఇంట్లో మ్యారేజ్, మనకి చెడ్డ పేరు రాకూడదు, నువ్వు ఫార్మల్స్లో వెళ్ళు, నీతో పాటు సప్లయర్స్ 100 మంది వస్తారు, అందరికీ ఫార్మల్స్లో తీసుకెళ్ళు అని చెప్తాడు. ఎందుకంటే అక్కడ అతని జీవితం అంతా కష్టపడితే ఆ కాంట్రాక్ట్ వచ్చింది కదా. అక్కడ రిస్క్ చేసి క్యాజువల్స్లో పంపించలేడు. వాళ్ళకి డిసిప్లిన్ ఎలా ఉండో కూడా నేర్పిస్తాడు ఆయన. ఈ 100 మందికి ప్లస్ ఆ మేనేజర్కి, బాబు మీరందరూ అక్కడ సైట్కి వెళ్తున్నారు, మ్యారేజ్లో ఎట్లా బిహేవ్ చేయాలి అట్లా బిహేవ్ చేయాలి, గెస్ట్లు అందరూ సెలబ్రిటీస్, పొలిటీషియన్లు, ఫిల్మ్ యాక్టర్స్ వస్తారు, మీరు చాలా జాగ్రత్తగా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. అవునా కదా? ఖచ్చితంగా అవును కదా. అలాగే నువ్వు కంపెనీలో జాయిన్ అయిన 1 మంత్ లోపలే నీ కంపెనీ నేను అమెరికన్ క్లయింట్కి ఇంట్రడ్యూస్ చేస్తుంది. న్యూయార్క్లో క్లయింట్ కూర్చోంటే ఇతను ఫ్రెష్ బీటెక్ పాస్ అయ్యాడు, ఫ్రెషర్ సీఏ పాస్ అయ్యాడు, తోపు తురుము, ఎక్స్ట్రాడినరీ పర్సను, చాలా తెలివైనడు, చాలా మేధావి అని. అతను అమెరికన్ క్లయింట్కి పరిచయం చేయడానికి అతను ఎక్కడో లైఫ్ స్టార్ట్ చేసి 20-30 ఏళ్ళు కష్టపడి అమెరికన్ క్లయింట్ నుంచి ప్రాజెక్ట్ తెచ్చుకొని నిన్ను ఎంప్లాయ్ చేసుకుంటున్నాడు. మరి అతనికి ఎంత ఫియర్ ఉంటే నిన్ను ఇట్లా కేర్ఫుల్గా ఉండరా, నువ్వు క్లీన్ షేవ్తో రా, ఫార్మల్స్లో రా, లైట్ షర్ట్ వేసుకొనిరా, బ్లాక్ బెల్ట్ వేసుకొనిరా, బ్లాక్ ప్యాంట్ వేసుకొనిరా, బ్లాక్ షూ వేసుకొనిరా, అండ్ హెయిర్ కట్ సరిగా పెట్టుకో అని చెప్పి ఆ భయం ఎంత ఉంటుంది ఆ బిజినెస్ మ్యాన్కి. మరి నీకు జాబ్ ఇచ్చేవాడు అంత కష్టపడి ఆ స్థాయికి వచ్చి నీకు శాలరీ ఇస్తున్నాడు నెలకు ఒక 40,000-50,000 అంటే నువ్వు ఎంత డీసెంట్గా పోవాలి. ఇది తెలుసుకున్న రోజు, నీకు జాబ్ ఇచ్చేవాడు నీకు దేవుడితో సమానం అని తెలుసుకున్న రోజు నువ్వు ఖచ్చితంగా ఇంటర్వ్యూస్కి ఫార్మల్స్లోనే వెళ్తావు. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే వాళ్ళందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. Thank you very much. Hey, have you completed your 12th class or BCom or BBA or MCom or MBA? Meet me in your city for career guidance. Vizag, Kurnool, Guntur and Warangal in the following dates. See you soon. Thank you.